మున్సిపల్ ఎన్నికల నగారాన మోగడంతో నల్గొండ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం ఆల్య మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. మనం సార్ని అడిగి మున్సిపల్ ఎలక్షన్లో ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. సార్, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రేపటి నుంచి నామినేషన్ షెడ్యూల్ కొనసాగింది. ఆల్య మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎక్కడ కొనసాగుతుంది, ఏ టైం నుంచి ఏ టైం దాకా, ఎలా మీరు? అందరికి నమస్కారం అండి. ఆలియా మున్సిపాలిటీలో రేపు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు ఇక్కడ 4 సెంటర్స్లో ఆలియా మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన 4 సెంటర్లో కూడా నామినేషన్ స్వీకరించడం జరుగుతుందండి. 1 నుంచి 3 వార్డు వరకు ఒక నామినేషన్ సెంటరు, 4 నుంచి 6 వార్డు వరకు ఒక సెంటరు, 7 నుంచి 9 వార్డులకు ఒక సెంటరు, 10 నుంచి 12 వార్డులో ఒక సెంటర్, మొత్తం కూడా 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 10:30 నుంచి 5 గంటల వరకు కూడా సకాలంలో వచ్చిన అందరూ కూడా నామినేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం 4 సెంటర్లలో 4 ఆర్ఓలు, 4 ఏఆర్ఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మా కార్యాలయంలోనే 2 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినాము. నామినేషన్ల కోసం వచ్చిన వారికి వీరు సహకరిస్తారు. వారి దగ్గర ఒక చెక్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ నామినేషన్ పత్రాన్ని సక్రమంగా పూర్తి చేశారా లేదా అనే వివరాలు వాళ్ళు ముందుగా స్క్రూటినీ చేసి ఆర్ఓ, ఏఆర్ఓ దగ్గర కూడా పంపిస్తారు. అక్కడ కూడా ఆర్ఓ, ఏఆర్ఓ కూడా చూసుకొని ఆ నామినేషన్ పత్రాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాళ్ళకు ఒక చిన్నపాటి నోటీస్ కూడా జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఆర్ఓ, ఏఆర్ఓ సహకారంగా 2 సభ్యుల్ని ఒక స్కానరు తర్వాత కంప్యూటర్ ఇచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వచ్చిన నామినేషన్ అన్నిటి కూడా ఆ రోజే టీపోల్ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో పార్టీ గుర్తులు రాకుండా స్వతంత్ర అభ్యర్థులు చేసిన వారికి ఎలాంటి గుర్తులు ఇస్తారు, వాళ్ళు ఎంచుకునే విధానం చెప్పండి. మొత్తం కూడా మనకి స్వతంత్ర అభ్యర్థులకి 75 గుర్తులు ఫ్రీ సింబల్స్ అంటారండి. ఆ ఫ్రీ సింబల్స్లో వాళ్ళు ఎవరైతే ముందు కోరుకుంటారో, అంటే నామినేషన్ పత్రాన్ని ముందు వేసిన వాళ్ళకి మాత్రం ఆ ప్రకారంగా కేటాయించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఏమేమి పత్రాలు తీసుకురావాలి? నామినేషన్ వేసే అభ్యర్థులు కావచ్చు. నామినేషన్ వేసే అభ్యర్థులు కూడా ఫామ్ 1లో ఫస్ట్ ప్రపోజర్ వివరాలు ఉంటాయండి. అతను ఆ వార్డుకు సంబంధించిన వాడు అడిగితే ఏదైతే నామినేషన్ ఆ వార్డుకు సంబంధించిన ఉండాలా. దాంతో రెండో దాంట్లో ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఇష్టం ఉందని చెప్పి పోటీ చేయకుండా, 3వ దాంట్లో మొత్తం కూడా అఫిడవిట్ ఉంటుందండి. అతనికి సంబంధించిన ఆస్తులు, ఆ వివరాలన్నీ. ఒకవేళ రిజర్వేషన్ సంబంధించిన అయితే అతను ఆ కులానికి సంబంధించిన వాడైతే మాత్రమే ఆ యొక్క వార్డుకి రిజర్వేషన్ పోటీ చేయడానికి అర్హుడండి. ఇది మన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నది. మున్సిపల్ షెడ్యూల్లో భాగంగా మున్సిపల్ నామినేషన్ ప్రక్రియలో ఆల్య మున్సిపాలిటీకి సంబంధించి 4 సెంటర్లలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు ఆ నామినేషన్ చేయడానికి ఎక్కువగా ఉంటే అదే క్రమంలో ఉన్నటువంటి వారిని అనుమతించి టైం అయ్యే వరకు మాత్రమే లైన్లో ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జునసాగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.